హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో అయితే మనం కృష్ణ ముకుంద మురారి సీరియల్లో హీరోయిన్ బ్లౌజ్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇప్పుడు లేటెస్ట్గా. హ్యాండ్స్ అయితే మీకు కటింగ్ చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్లు లేకుండా మీరైతే స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు నేను చూపించే పద్ధతి కనుక మీరు ఫాలో అయినట్లయితే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అది డైరెక్ట్గా క్లాత్ మీద అయితే కట్ చేసుకోకూడదండి. ఫస్ట్ ఇలాంటి ఒక పేపర్ తీసుకోండి, పేపర్ మీద కట్ చేసుకొని అది క్లాత్ మీద వేసుకొని అయితే కట్ చేసుకోవాలి. చూపిస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ కొంచెం ఇలా గ్యాప్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఈ మోడల్ హ్యాండ్స్ అనేది ఎప్పుడైనా ఎల్బో హ్యాండ్స్కే సెట్ అవుతాయండి. నార్మల్ హ్యాండ్స్కి అయితే ఈ మోడల్ బాగోదు, అందుకని ఖచ్చితంగా ఎల్బో హ్యాండే పెట్టుకోవాలి. ఆ మోడల్ కావాలి అనుకుంటే ఎల్బో హ్యాండ్ లెంత్ వచ్చేసి 9.5 పెట్టుకోవాలి. 9.5 అంటే మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కింద లైనింగ్ జాయింట్కి కానీ పైన హ్యాండ్స్ జాయింట్కి కానీ ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి. నేను 10.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. బ్లౌజ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఖర్చులతో కలుపుకొని 9.5 ఇంచెస్ అయితే ఉంది. 9.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా 9.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నారు కదా. ఇక్కడి నుంచి చంక డౌన్ కోసం 3.5 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మీరు ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి 10.5 ఇంచెస్కి, అలాగే 3.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకున్నారు కదా. హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 9.5 అని చెప్పాను కదా మీకు, ఖర్చులతో సహా 9.5 ఇంచెస్ అంటే ఇక్కడికి వచ్చింది. ఒక 1 ఇంచ్ తగ్గించుకొని ఇక్కడైతే పెట్టుకోండి, 8.5 పెట్టుకోండి సరిపోయిద్ది. ఈ 8.5 ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడికైతే ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఖర్చు కాకుండా ఓన్లీ చెయ్యిలు 7.5 ఇంచెస్ అయితే ఉంది. 7.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి ఈ లైన్ మీద. అలాగే ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇంచెస్కి అయితే ఇలా మార్క్ చేసుకొని ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఈ చెయ్యి లూజ్ ఉంది కదా మనకు ఖర్చు లేకుండా కరెక్ట్గా బ్లౌజ్ చెయ్యి లూజు అక్కడికైతే ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి 1.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇలా అయితే చెయ్యి క్రాస్ తీసుకోండి. మీరు ఇక్కడ రౌండ్ చేసుకుంటే సరిపోయిద్దండి. బిగినర్స్ అయితే హ్యాండ్ సరిగా ఈ కర్వ్ షేప్ సరిగా రాదు కదా, ఇలా తీసుకోండి మీకు పర్ఫెక్ట్గా వచ్చిద్ది. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన బుట్టలాగా వచ్చింది కదా ఆ మోడల్ బ్లౌజ్కి అయితే, దీనికోసం ఇలా పఫీనెస్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఈ తీసుకునే లెంత్ అనేది ఎక్కువ తీసుకోండి. 2 ఇంచెస్ తీసుకోవాలనుకున్నారనుకోండి, అప్పుడు మనం శారీ క్లాత్లో నుంచి 1/2 మీటర్ అయితే కట్ చేసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకోవాలనుకుంటే 35 పాయింట్స్ కట్ చేసుకోవాలి. 4 ఇంచెస్ తీసుకోవాలనుకుంటే 45. 5 ఇంచెస్ అలా బాగా పఫీనెస్ కావాలి అనుకుంటే మాత్రం ఒక 1/2 మీటర్ అయితే కట్ చేసేసుకోవాలి బ్లౌజ్ శారీ పీస్లో నుంచి. అంటే మనం హ్యాండ్ మోడల్లో ఏ క్లాత్ అయితే వాడదాం అనుకుంటున్నామో ఆ క్లాత్ అనేది 1/2 మీటర్ తీసుకోవాలి. ఎక్కువగా కావాలి కుచ్చు అనుకుంటే, నాకైతే నార్మల్గానే పెట్టమన్నారు, ఎక్కువ పఫీనెస్ అవసరం లేదన్నారు కాబట్టి నేను 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి చూసారు కదా, ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. అదే 3 ఇంచెస్ లూజ్ కూడా తీసుకోండి. ఇక్కడ నుంచి ఒకసారి కొలుచుకొని చూడండి. 3 ఇంచెస్కి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. బాక్స్ అనమాట, ఎటు చూసినా 3 ఇంచెస్కి ఒక బాక్స్ డ్రా చేసేసుకోండి. ఇలా బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవడానికి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి సుమారు ఒక 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. దీన్ని ఇలా రౌండ్ చేసుకోండి. ఇలా అయితే రౌండ్ చేసేసుకున్నారు కదా. రౌండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ మన చెయ్యి లూజ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి
సుమారు ఒక 2 ఇంచెస్ అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గరికి అయితే కలుపుకోండి, కొంచెం కొంచెంగా డౌన్ చేసుకుంటా ఇలా అయితే హ్యాండ్ లూజ్ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి శారీ క్లాత్ అయితే ఇలా తీయాలి కదా మనం వీ షేప్లో. దానికోసం ఈ లైన్ దగ్గర నుంచి ఒక 3 కానీ 3.5 ఇంచెస్ కానీ మార్కింగ్ పెట్టుకోండి. నేనైతే 3 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ చంక లూజ్ ఉంది కదా, మనకు ఖర్చు లేకుండా ఓన్లీ బ్లౌజ్ లూజ్ వచ్చింది కదా 7.5 ఇంచెస్. ఆ 7.5 ఇంచెస్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ వరకు అయితే ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకున్నాం కదా మన హ్యాండ్ రౌండ్ చేసుకోవడానికి. అక్కడి నుంచి ఇలా స్కేల్ పెట్టేసుకొని ఇలా వీ షేప్లో ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఈ వీ షేప్లో మనకి శారీలో క్లాత్ అయితే వచ్చింది. ఇంకా ఈ మార్కింగ్స్ మీద కట్ చేసేసుకోండి బ్లౌజ్. ఇలా కట్ చేసేసుకున్నాం కదా, ఇది వచ్చేసి కింద పార్ట్. ఇదేమో మనం హ్యాండ్లో వేసి తీసుకోవాల్సింది, కుచ్చు పెట్టుకోవాల్సిన క్లాత్ కదా ఇది. ఇక్కడ వచ్చేసి ఈ బుట్ట కోసం మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్కి అయితే ఒక టక్ పెట్టుకోండి. అంటే మనకి ఈ టక్ దగ్గర నుంచి ఓన్లీ ఈ క్లాత్ వరకే ప్రిల్స్ రావాలన్నమాట. ఇక్కడ నుంచి బ్లౌజ్ హ్యాండ్కి అయితే అటాచ్ చేసేసుకోవాలి మనం. ఓన్లీ ఇక్కడ వరకే బుట్ట పెట్టుకోవాలి మనం ప్రిల్స్ అనేది. ఇలా ఇక్కడ ఒక టక్ పెట్టేసుకోండి. ఇలా టక్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్స్ అయితే వేసి మనం బ్లౌజ్ని అయితే కట్ చేసుకుందాం. ఇలా వేసుకొని కట్ చేసేసుకోవాలి మనం. ఇదిగోండి ఇలా 4 లేయర్లు ఓపెన్స్ అటువైపు, ఈ మడత మన వైపు ఉండేటట్టు మనం నార్మల్ హ్యాండ్స్కి ఎలా అయితే వేసుకుంటామో అలా ఫోల్డింగ్ వేసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి, లైనింగ్ క్లాత్. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా పేపర్ మీద, ఇది వచ్చేసి మనకి ఈ క్లాత్ కోసం, ఇది వచ్చేసి శారీలో మోడల్ పెట్టాలనుకున్న శారీ క్లాత్ కోసం ఫస్ట్ ఇదైతే ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీని మీద ఒక మార్కింగ్ ఇలా గీసుకొని ఇక్కడ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే మనం ఇది స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా, వీ షేప్లో ఉన్న క్లాత్ అటాచ్ చేసుకునేటప్పటికి మనకైతే కొంచెం క్లాత్ తగ్గిద్ది. మీరు కరెక్ట్గా పెట్టుకొని కటింగ్ చేసుకున్నారనుకోండి కుట్టేటప్పుడు చాలా ప్రాబ్లం అయింది. అందుకని ఇలా పెట్టుకొని ఇలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే మార్జిన్ తీసుకోండి. ఇక్కడ మనకి కొంచెం ముక్క తగ్గింది, ఇక్కడ మనం అటాచ్ చేసుకునేటప్పుడు ముక్కలు జాయింట్ అయితే వేసుకోవాల్సి వచ్చింది. ఇదిగోండి మనకి ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ కుచ్చు కోసం శారీలో క్లాత్ పెట్టుకోవాలి కదా, దానికోసం కూడా కట్ చేసుకున్నాం. శారీలో క్లాత్ వచ్చేసి బ్లూ కలర్ అండి, దానికి ఈ కలర్ లైనింగ్ చేస్తే మనకి కనిపించేది కదా బాగోదు. అందుకని శారీలో క్లాత్ కోసం బ్లూ కలర్ లైనింగ్ తీసుకున్నాను నేను. మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ మీరు కరెక్ట్గా చూసుకోండి, ఓపెన్స్ అటు సైడు సేమ్ మన హ్యాండ్కి ఎలా మడతేస్తామో అలాగే మడత వేసుకోండి. ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం జాయింట్ వేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోండి. ఎక్స్ట్రా ఉంచుకొని ఇక్కడ సేమ్ మనం పేపర్ మీద ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో దాని ప్రకారం ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ టక్ పెట్టుకున్నాం కదా కుచ్చు కోసం, ఇక్కడ టక్ దగ్గర కూడా మీరు ఒక మార్కింగ్ ఇలా అయితే పెట్టుకోండి. ఇక్కడ టక్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే మనకి ప్రిల్స్ అనేది రావాలి.
ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా కటింగ్ చేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ టక్ పెట్టేసుకోండి. ఇదిగోండి శారీలో బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. ఒకవైపు హ్యాండ్ ఇలా ఇచ్చారు, ఒకవైపు ఇలా ఇచ్చారు. మనకి ఏ డిజైన్ అయితే బాగుంటుందో అదైతే పెట్టుకోవాలి. శారీ ఏమో ఇలా వచ్చింది. ఆల్రెడీ శారీలో లైన్స్ వచ్చినాయి కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇదైతే వేద్దాం అనుకుంటున్నాను కింద. ఈ మెయిన్ క్లాత్ కూడా మన హ్యాండ్స్కి ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్ సైడ్లో ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి ఈ కట్ చేసుకున్న క్లాత్ ఇలా పెట్టుకోండి దీని మీద. ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ అయితే ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని ఇలా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు కుచ్చు కోసం మనం శారీలో క్లాత్ ఒక 30 పాయింట్స్ అయితే తీసాను నేను. ఇదిగోండి ఈ బార్డర్స్ ఉన్నాయి కదా, ఈ బార్డర్స్ మనకి రాకూడదు మోడల్లోకి, అందుకని కరెక్ట్గా ఈ బార్డర్స్ రెండు చూసుకొని ఈ క్లాత్ ఉంది కదా, ఈ మిగిలిన క్లాత్లోనే మనకి రావాలి కాబట్టి ఇలా ఉంది కదా, ఈ సెంటర్ అనేది ఇక్కడికి వేసుకోండి. ఈ మధ్యలోనే రావాలన్నమాట మనకి శారీలో క్లాత్ మనం పెట్టే కుచ్చు అనేది. ఎందుకంటే కరెక్ట్గా సరిపోయింది. ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి. మీరు జాయింట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మీరు కట్ చేసేసుకుంటారు కదా, ఎటు కరెక్ట్గా తీసుకున్నారనుకోండి జాయింట్ చేసేటప్పుడు బిగినర్స్ అయితే చాలా ప్రాబ్లం అయిద్ది. కరెక్ట్గా జాయింట్ చేసుకోవడం రాదు కదా వాళ్ళకి. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకోండి. ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోగా పోస్ట్ చేస్తాను. దీని కంటిన్యూషన్ ఉంటుందన్నమాట, తప్పకుండా చూడండి. వీడియో లెంతీ అయిపోయింది కదా, అందుకే ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.